ఓ నా భక్తుడా, ఈ జగత్తులో నువ్వు చూసేదంతా శాశ్వతం కాదు. రూపం, యవ్వనం, సంపద ఇవన్నీ కాలచక్రానికి బానిసలు. ఒకప్పుడు వెలుగులా మెరిసే అందం కూడా ఒకరోజు మసకబారుతుంది. కొండంత ఆస్తి కూడబెట్టినవాడు కూడా కాలంతో పాటు ఖాళీ చేతులతోనే నిలబడతాడు. కాబట్టి ఈ తాత్కాలికమైన వాటిపై మోహం పెంచుకోకు. మనిషి ఎంత అందంగా ఉన్నాడో కాదు, అతని మనసు ఎంత పవిత్రంగా ఉందో తెలుసుకోవడం నేర్చుకో. ఎందుకంటే శుద్ధమైన హృదయం మాత్రమే కాలానికి అతీతం. అది నీకు ఎప్పటికీ తోడుగా నిలిచే నిజమైన సంపద. భక్త, ఓపిక అనేది సాధారణమైన గుణం కాదు, అది దైవికమైన శక్తి. ఒక విత్తనం భూమిలో నాటిన వెంటనే చెట్టుగా మారదు. అది కాలాన్ని ఎదురు చూస్తుంది, కష్టాలను తట్టుకుంటుంది. అప్పుడు మాత్రమే అది మహావృక్షంగా ఎదుగుతుంది. అలాగే నువ్వు కూడా నీ లక్ష్యాలను సాధించాలంటే ఓపికతో ఉండాలి. ఈ లోకంలో తొందరపడేవారు తాత్కాలికంగా గెలుస్తారు, కానీ ఓపికగా ఉండేవారు శాశ్వతంగా నిలుస్తారు. నీ ఆశయం పవిత్రంగా ఉంటే అది నిన్ను ఒక రోజు సాధారణుడిగా కాకుండా మహోన్నతుడిగా, రాజుగా నిలబెడుతుంది. కోరికలు, ఇష్టాలు ఇవి మనిషిని బంధించే గొలుసులు. ఒక కోరిక నెరవేరితే మరో కోరిక పుడుతుంది. ఈ చక్రంలో పడితే మనిషి తన శాంతిని కోల్పోతాడు. కాబట్టి కోరికలకు బానిసవ్వద్దు, వాటిని నియంత్రించు. నిజమైన స్వేచ్ఛ అంటే బయట ఉన్న స్వేచ్ఛ కాదు, మనస్సులో ఉన్న నియంత్రణ. ఆ నియంత్రణ ఉన్నవాడే నిజమైన యోగి. ఎవరైనా నిన్ను బాధ పెట్టినప్పుడు వారిపై ద్వేషం పెంచుకోవద్దు. ద్వేషం అనేది అగ్ని వంటిది, అది ముందు నిన్నే కాల్చుతుంది. ప్రతీకారం అనేది ధర్మం కాదు, క్షమ అనేది గొప్ప ధర్మం. నిన్ను బాధ పెట్టిన వాళ్ళు ఒకరోజు వారి కర్మ ఫలితాన్ని అనుభవిస్తారు. నీవు మాత్రం నీ మార్గంలో ధైర్యంగా ముందుకు సాగు. నిన్ను తొక్కాలని చూసేవారిని చూసి వెనక్కి తగ్గవద్దు. వారి ముందే నువ్వు ఎదిగి నిలబడాలి. అదే నీ సమాధానం, అదే నీ గెలుపు. భక్త, నీవు చెప్పే మాటల కంటే కాలం చెప్పే సమాధానం చాలా గొప్పది. మనిషి ఎంత చెప్పినా కాలమే నిజాన్ని బయట పెడుతుంది. కాబట్టి తొందరపడకు, నిరాశ పడకు. ప్రతి కష్టం నీకు ఒక పాఠం నేర్పుతుంది. ప్రతి అడ్డంకి నిన్ను బలవంతుడిగా మారుస్తుంది. నీ ప్రయాణం నెమ్మదిగా సాగినా అది సత్య మార్గంలో ఉంటే నీవు తప్పకుండా గమ్యాన్ని చేరుకుంటావు. జీవితంలో నువ్వు కోల్పోయేది చాలానే ఉంటుంది, కానీ మంచి మనసును మాత్రం ఎప్పుడూ కోల్పోకు. అది నీకు దైవంతో ఉన్న బంధం, అది నీకు దారి చూపే దీపం. ప్రపంచం నిన్ను ఎలా చూసినా నీవు నీ ధర్మాన్ని విడిచిపెట్టకు. నీవు ధర్మంలో నిలబడితే నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. ఈ లోకంలో ప్రతి మాట, ప్రతి అనుభవం నీకు ఒక పాఠమే. మూర్ఖుల ప్రశంసలు వింటే మనసు తాత్కాలికంగా ఆనందపడుతుంది, కానీ అవి నీ ఎదుగుదలకు మార్గం చూపవు. కానీ బుద్ధిమంతుడి తిట్లు, హెచ్చరికలు అవి నీలోని లోపాలను చూపించే అద్దం వంటివి. అవి నిన్ను బాధ పెట్టవచ్చు, కానీ అదే బాధ నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, నిన్ను ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. కాబట్టి భక్తుడా, నిన్ను పొగిడేవారిని మాత్రమే కాదు, నిన్ను సరిదిద్దేవారిని కూడా గౌరవించు. ఎందుకంటే నిజమైన మిత్రుడు నీకు నిజాన్ని చెప్పేవాడే. బంధాలు అనేవి మనిషి జీవితానికి బలమైన ఆధారం. కష్టకాలంలో నీకు భరోసా ఇచ్చే చేతులు, నీ కన్నీళ్లను తుడిచే హృదయాలు, అవే నిజమైన బంధాలు. కానీ అదే బంధాలు స్వార్థంతో, అహంకారంతో, అనుమానాలతో కలుషితమైతే అవే నీకు భారంగా మారుతాయి, నీ మనసును బలహీనపరుస్తాయి. కాబట్టి బంధాలను కాపాడుకోవాలంటే ప్రేమతో పాటు పరస్పర గౌరవం కూడా అవసరం. ఆశలు ఎక్కువైతే బంధాలు బలహీనపడతాయి. అర్థం చేసుకోవడం ఎక్కువైతే బంధాలు శాశ్వతంగా నిలుస్తాయి. భక్తుడా, పునాది బలహీనంగా ఉన్న ఇల్లు గాలివానకు కూలిపోవడం సహజం. అలాగే నీ జీవితం కూడా సత్యం. ధర్మం అనే పునాదులపై
నిలబడకపోతే చిన్న చిన్న మాటలకే కూలిపోతుంది. గాలి మాటలు అంటే వేరొకరి విమర్శలు, అపవాదాలు, అనవసర వాక్యాలు. ఇవి నీ మనసును కదిలించకూడదు. నీ విలువ నీకు తెలుసు. నీ మార్గం నీకు స్పష్టంగా ఉంటే ప్రపంచం ఏం చెప్పినా నీవు కదలవద్దు. స్థిరంగా నిలబడటం నేర్చుకో. అదే నీ బలం. గెలిచినప్పుడు నిన్ను పొగిడేవారు 100 మంది ఉంటారు. ఎందుకంటే విజయం అందరికీ ఇష్టం. కానీ ఓడిపోయినప్పుడు నీతో ఉండే ఒక్క హృదయం, అదే నిజమైన సంపద. కష్టకాలంలో నీ పక్కన నిలిచే ఒక వ్యక్తి, నీ బాధను అర్థం చేసుకునే ఒక ఆత్మ, అది 1,00,000 మంది కంటే విలువైనది. కాబట్టి జనసంఖ్యను కాదు, నిజమైన మనుషులను సంపాదించు. నిన్ను ప్రేమించే వాళ్ళను కాపాడుకో. ఎందుకంటే వారు నీ జీవితంలో దైవానుగ్రహం వల్లనే చేరినవారు. జీవితం అనేది ఎల్లప్పుడూ సుఖంతో నిండిన మార్గం కాదు. బాధలు వస్తాయి, అపజయాలు ఎదురవుతాయి, అన్యాయం కూడా ఎదురవుతుంది. కానీ ఇవన్నీ నిన్ను బలహీనపరచడానికి కాదు, నిన్ను బలవంతుడిగా మార్చడానికి వస్తాయి. నువ్వు పడిపోతే అది ఓటమి కాదు, తిరిగి లేవకపోతేనే అది ఓటమి. కాబట్టి ప్రతి కష్టాన్ని ఓ గురువుగా భావించు. ప్రతి బాధను ఓ మార్గదర్శకంగా స్వీకరించు. ఓ నా భక్తుడా, నీ మనసు ఎప్పుడూ నిర్మలంగా ఉంచు. ద్వేషం, అసూయ, కోపం ఇవి నీ శాంతిని దొంగలించే శత్రువులు. వాటిని దూరం పెట్టు. క్షమించగలిగిన వాడే గొప్పవాడు. ప్రేమించగలిగిన వాడే దైవానికి చేరువవుతాడు. నీ హృదయం మంచిదైనప్పుడు ఈ ప్రపంచం ఎంత కఠినంగా ఉన్నా నీవు దారి తప్పవు. నీ జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించు. బలహీనతలను బలంగా మార్చు. కష్టాలను అవకాశాలుగా మార్చు. నిన్ను నువ్వు నమ్ము. నీ కర్మను శ్రద్ధతో చేయు. ఫలితాన్ని గురించి ఆలోచించకు. ఎందుకంటే నీ ప్రయత్నం నీ చేతిలో ఉంది, ఫలం నా చేతిలో ఉంది. ఓ నా భక్తుడా, ఈ జీవితం అనేది అనుభవాల సమాహారం. ఎవరైనా తెలియక నిన్ను బాధ పెడితే క్షమించగల హృదయం కలిగి ఉండు. అజ్ఞానం వల్ల కలిగిన తప్పు జ్ఞానం ద్వారా సరిదిద్దవచ్చు. కానీ ఎవరైనా తెలిసి ఉద్దేశపూర్వకంగా నిన్ను బాధ పెడితే వారి మీద కోపం పెంచుకోవద్దు. ఆ తీర్పును కాలానికి అప్పగించు. కాలమే అత్యంత న్యాయమూర్తి. అది ఎవరి కర్మను వారికే తిరిగి ఇస్తుంది. నీవు మాత్రం నీ హృదయాన్ని కలుషితం చేసుకోకు. ఎందుకంటే నీ శాంతి నీ చేతిలోనే ఉంది. చీకటి అనేది వెలుగులేని స్థితి మాత్రమే, అది శాశ్వతం కాదు. ఒక చిన్న దీపం వెలిగితే చీకటి పారిపోతుంది. అలాగే నీ మనసులోకి వచ్చే చీకటి ఆలోచనలు కూడా తాత్కాలికమే. అవి చిన్న చిన్న చినుకుల్లా మొదలవుతాయి, కానీ వాటిని పెంచుకుంటే వర్షంలా మారుతాయి. కాబట్టి ఆ ఆలోచనలను జాగ్రత్తగా గమనించు. అహంకారం, కోపం, అసూయ ఇవి నీలో మెరుస్తున్నప్పుడు తల వంచడం నేర్చుకో. అది ఓటమి కాదు, అది నీ జీవితం నిలబెట్టే జ్ఞానం. కొన్నిసార్లు తగ్గడం ద్వారా మనం పెద్ద నష్టాన్ని తప్పించుకోగలం. ప్రశాంతత అనేది బయట ప్రపంచంలో దొరికేది కాదు, అది నీ అంతరంగంలో పుట్టేది. నీవు ఎన్ని కష్టాల్లో ఉన్నా నీ మనసు ప్రశాంతంగా ఉంటే ఏ సమస్యనైనా అధిగమించగలవు. ప్రతి బాధ ఒక పాఠాన్ని నేర్పుతుంది. ఆ పాఠం నిన్ను మరింత బలంగా, మరింత జ్ఞానవంతుడిగా మార్చుతుంది. కాబట్టి బాధను శాపంగా చూడకు, అది నీ ఎదుగుదలకు ఒక అవకాశంగా స్వీకరించు. మార్పు అనేది బాధతోనే ప్రారంభమవుతుంది. గొడవలు అనేవి 2 మనసుల మధ్య వచ్చే దూరం. ఆ దూరాన్ని తగ్గించడానికి ఒక అడుగు వెనక్కి వేయడం అవసరం. నీవు తగ్గితే అది నీ బలహీనత కాదు, అది నీ గొప్పతనం. బంధాలను కాపాడుకోవాలంటే గెలవడం కాదు, నిలబెట్టడం ముఖ్యం. మాటలు గాయపరచగలవు, కానీ మౌనం కాపాడగలదు. కాబట్టి ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనం వహించాలో తెలుసుకోవడం నేర్చుకో. ఈ ప్రపంచంలో నీవు అనేక మందికి వెలుగునివ్వగలవు, వారికి మార్గం చూపగలవు. భక్త, విలువ అనేది ఎవ్వరూ ఇవ్వలేరు,
అది ప్రతి మనిషి తన కర్మ ద్వారా సంపాదించుకోవాలి. నీవు మంచి చేస్తే అది నీలో వెలుగును పెంచుతుంది, కానీ ఇతరులు ఆ వెలుగును గుర్తించాలా లేదా అనేది వారి భావన. కాబట్టి గుర్తింపు కోసం కాదు, ధర్మం కోసం జీవించు. జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు. కష్టాలు వస్తాయి, మనుషులు మారిపోతారు, పరిస్థితులు పరీక్షిస్తాయి. కానీ నీవు మాత్రం నీ ధైర్యాన్ని కోల్పోకు. ప్రతి పరిస్థితిని సమానంగా ఉండటం నేర్చుకో. సుఖములో గర్వించకు, దుఃఖములో దిగులు పడకు. సమతుల్యతే నిజమైన యోగం. నీ ఆలోచనలు పవిత్రంగా ఉండగా, నీ కర్మ నిష్కామంగా ఉండగా నీవు ఎప్పటికీ ఓడిపోవు. ఎందుకంటే నీవు ధర్మంలో ఉన్నావు. ధర్మం ఎప్పుడూ ఓడిపోదు. కాబట్టి భక్తుడా, క్షమించు, సహించు, నేర్చుకో, ముందుకు సాగు. నీ మనసును శాంతంగా ఉంచు. నీ బంధాలను ప్రేమతో కాపాడు. నీ కర్మను నిబద్ధతతో చేయు. ఫలితం గురించి ఆలోచించకు. నీవు నీ ధర్మాన్ని నిర్వర్తిస్తే నేను నీకు తోడుగా ఉంటాను.